నందమూరి నటసింహం బాలకృష్ణ గారు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన 3 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం బాబీ కొలి దర్శకత్వంలో 109వ చిత్రాన్ని చేస్తున్న బాలయ్య తర్వాతి చిత్రాలను కూడా లైన్లో పెట్టినట్టుగా సమాచారం. ఇక ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. బాలయ్య కెరీర్లో 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వెల్ చేయబోతున్నట్టుగా సమాచారం. బాలయ్య 100 చిత్రాన్ని ఎటువంటి కథాంశంతో చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా దర్శకుడు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి కథని బాలయ్య గారికి వినిపించారు. ఆ కథ నచ్చడంతో ప్రతిష్టాత్మకమైన తన 100వ చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు బాలయ్య. ఈ చిత్రం బాలయ్య కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. శాతకర్ణిగా బాలయ్య నటన అద్భుతంగా పండింది. ఇక హిస్టారికల్ సినిమాని తనదైన శైలిలో దర్శకుడు క్రిష్ అద్భుతంగా మలిచారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని క్రిష్ భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు అనే మరో పీరియడికల్ డ్రామా చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. దాంతో ఆ సినిమాని పక్కన పెట్టిన క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి 2 మీద ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం తెలుస్తున్నది. ఇప్పటికే కథ రెడీ చేస్తున్న క్రిష్ త్వరలోనే బాలయ్యకి స్టోరీని చెప్పబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. హిట్ ఇచ్చిన దర్శకులు అంటే బాలయ్యకు అభిమానం ఎక్కువ. అలాగే 100వ సినిమాతో తనకు మైలురాయి లాంటి చిత్రాన్ని అందించిన క్రిష్ అంటే కూడా అతనికి అభిమానం ఉంటుంది. ఇక పౌరాణికాలు అలాగే చారిత్రక సినిమాలు చెయ్యాలంటే బాలయ్య ఎప్పుడు ముందుంటారు. అందుకే తన 100వ చిత్రాన్ని డేర్ చేసి గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తే మాత్రం బాలయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారని టాక్ నడుస్తున్నది. ఒకవేళ వీరి కాంబోలో గౌతమిపుత్ర శాతకర్ణి సీక్వెల్ వస్తే అది పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బాహుబలి తరహాలో గౌతమిపుత్ర శాతకర్ణి 2 తీయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ మార్కెట్ ఇప్పుడు భీకరంగా పెరిగిపోయింది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణి సీక్వెల్ ని కూడా దాదాపు 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విజువల్ వండర్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా గౌతమిపుత్ర శాతకర్ణి 2 వస్తే అది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా ఇలాంటి హిస్టారికల్ చిత్రానికి సీక్వెల్ చేయాలని కోరుకుంటున్నారు. మరి క్రిష్ బాలయ్య కాంబోలో అద్భుతమైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సీక్వెల్ వస్తుందా? ఒకవేళ వస్తే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.